హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి ఆనాటి దొడ్డి కొమరయ్య పోరాటమే స్ఫూర్తి. చరిత్ర ఉన్నంత వరకు వారి స్ఫూర్తి ఉంటుందని కోమటిరెడ్డి చెప్పారు. నిజాం నిరంకుశత్వానికి, దేశ్ముఖ్ల వెట్టికి, ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన వీరుడు దొడ్డి కొమరయ్య అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య పోరాటం అసామాన్యమైనదని కొనియాడారు. ఆ రోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి భారతదేశం అంతా కూడా ఉత్సవంతో ఉరకలేస్తుంటే మనం నిజాం సర్కారులో మీరు ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం వారి ఆధ్వర్యంలో వారి కింద ఉన్న రజాకారులని వాళ్ళు మనల్ని పెట్టే హింసలు గాని మన ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా మనని గ్రామాలలో హింసిస్తుంటే మొట్టమొదటి పోరాటానికి నాంది పలికి తొలి అమరుడైన దొడ్డి కొమరయ్యకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున వారికి నివాళులు అర్పిస్తూ ఈ చరిత్ర ఉన్నంత వరకు దొడ్డి కొమరయ్య గారి పేరు ఉంటూనే ఉంటది. ఎందుకంటే 19 సంవత్సరాలకే అమరుడై ఆ తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆ రోజు దొడ్డి కొమరయ్య గారు చూపిన ధైర్య సాహసాలతో పాటు ప్రాణాలు కూడా వదిలిపెట్టి చిన్నతనంలోనే ఎంతో మంది లక్షలాది మంది రాజ్య సాధన పోరాటంలో పాల్గొని నిజాముని గద్దె దిగేలాగా చేసిన దొడ్డి కొమరయ్య